ఉంటుంది. ఇక్కడ డ్రైవర్ అన్నది అయితే మంచిగా మావాడు డ్రైవర్ అన్న ఆపిండు, పర్ఫెక్ట్ ఉంటుందని చెప్పిండు. అన్నట్టే పర్ఫెక్ట్ ఉంటుంది. ఒక్కసారి చూడండి, ఇస్తున్నారు కదా. చూసారుగా సన్సెట్ పాయింట్ ఎంత బాగుందో. ఇది తారాగఢ్ చూడండి కింద కింద ఒక ఇల్లు లాంటిది ఉంది. గ్రీనరీ అయితే సూపర్ ఉంది. చూసారుగా కొండ. చూసారు కదా మనం ఎక్కడున్నామంటే సన్సెట్ పాయింట్ దగ్గర ఉన్నాము, తారాగఢ్ కిలా దగ్గర. అందరు ఇక్కడ కూర్చోరి, సూర్యుడు వెళ్ళిపోతారట తొందర. ఇవన్నీ అడిగిచ్చే ఫోటోలు పుచ్చి తర్వాత ఆగే కూర్చోరి, సూర్యుడు వెళ్ళిపోతారట. చూసారుగా ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. ఒక్కసారి చూడండి. చూసారా ఫ్రెండ్స్, ఈరోజు మనం తారాగఢ్ సన్సెట్ ప్లేస్కి వచ్చినామని చూడండి. చుట్టూ కొండలు, కొండలు పచ్చదనంతో ఎంత బాగున్నాయో. కొండల మధ్యలో సూర్యుడు ఎంత ప్రకాశిస్తూ అస్తమిస్తున్నాడో చూసారు కదా. ఇటు చూడండి, ఈ కొండలు చూసారా, కొండలు పైన తారాగఢ్ కిలా. చూస్తున్నారు కదా. బుర్జు కనిపిస్తుంది మీరు కట్టినట్టు. అదేనే ఇంకా మీరు పోతుంటే కథ మస్తు ఉంటుంది. అయితే మీకు మూన్ రైజ్ ఎందుకన్నంటే ఇప్పుడే చంద్రుడు వచ్చిండు, అక్కడనేమో సూర్యాస్తమయం రైట్ సైడ్లో. ఈ పర్వతానికి పక్కన ఇటువైపు కాస్త ముందుకెళ్తే మీకు చందమామ కనిపిస్తుంది. రెండు మీరు ఒకే కాడ అయితే అబ్జర్వ్ చేయాలి. ఇటు తిరుగుతుంది కదా, ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, కనిపించిందా? ఇటువైపు చందమామ, అటువైపు సూర్యాస్తమయం. వాళ్ళు అక్కడ కూర్చుని చూసినా కపుల్స్ బుర్కా మస్తు కరెక్ట్ పాయింట్ అది సన్సెట్. అందుకని కూర్చున్నారు. ఎందుకంటే నేను తీస్తాంటే చూసినా కదా, కెమెరా భలే వచ్చింది. నెక్స్ట్ లెవెల్ ఉంది. మామూలుగా లేదు జర్నీ మాత్రం. చూసారుగా సెక్షన్ అంటారు. చూసారు కదా ఘాట్ సెక్షన్స్. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఘాట్ రోడ్లల్లో. ఎట్లా పడితే అట్లా ఉంటామంటే కుదరదు, కింద పడి బొక్కలు ఇరుగుతాయి.
ఎట్లా పడితే అట్లా పైన కోట వస్తాను చూడండి.